ఇంపార్టెంట్ అండి. సో పివి నరసింహారావు గారి గురించి వచ్చింది. మీ ఫాదర్కి చాలా దగ్గర, ఆయన్ని బాగా ప్రోత్సహించి పైకి తీసుకొచ్చారు. మీ కుటుంబానికి కూడా బాగా దగ్గర పివి నరసింహారావు గారు. మీ 99 మీ కెరీర్ బిగినింగ్ రాజకీయాల్లోకి మీ ఫాదర్ గారి డిమైస్ అయిన తర్వాత ఎలా అసలు, అంటే మీ ఇంట్లో ఇంతమంది ఉండగా మీరే ఎందుకు? ఆ రోజు ఆ సందర్భంలో ఎందుకంటే మేము చాలా పెద్ద కుటుంబం, ఆరుగురు పిల్లలు. ఆరుగురిట్లో ఆనాడు ఆ సందర్భంలో 5 అమెరికాలో ఉన్నారు. నేను ఒక్కడే ఉన్నా ఇప్పుడు ఇక్కడ. సో ఆ దృష్టిలో పెట్టుకొని నేనే చాలామందికి కూడా పరిచయం ఉండటం, తదుపరి మా అన్నదమ్ములు కూడా ఎప్పుడైతే పార్టీ వారి అభిప్రాయం తెలియజేసిందో తప్పకుండా రావాలి, ఎవరో ఒకరు ఉండాలి రాజకీయంలో అంటే మా అన్నదమ్ములు కానీ, మా అక్క కానీ, చెల్లె కానీ, మా ప్రధానంగా అప్పుడు చాలా బాధలో ఉన్న అమ్మ కానీ చాలా ఆలోచన చేసి నా పేరును సూచించడం జరిగింది. మీరు ఎల్ఎల్బి చేశారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ చేశారు. అంటే మీకు ముందు నుంచి పాలిటిక్స్లోకి రావాలని మీ ఫాదర్కి వారసుడిగా ముందు? నో. ఎప్పుడు కూడా మా నాన్నగారు మమ్మల్ని రాజకీయంలో ఇప్పుడు ఎంకరేజ్ చేయలే, ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలే. బాగా చదువుకోవాలని చెప్పేవారు, ఎవరికి ఇష్టం ఉంటే వారు ఆ ప్రొఫెషన్ని ఎంచుకోవాలని ఒక లిబరల్ మోడ్ ఆఫ్ థింకింగ్లో మా అమ్మ కానీ నాన్నగారు కానీ చెప్పడం జరిగింది. సో నేను ఢిల్లీలో చదువుతా ఉన్నప్పుడు లా చేసి ఒక లాయర్గా ఎదుగుదామని ఆలోచన చేశాం తప్ప అనుకోకుండా రావటం జరిగింది. సరే, దానివల్ల బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొలిటికల్ సైన్స్ చేసి లా చేసే వరకు అందరికి కూడా ఆ విధమైన మీకు వచ్చిన అభిప్రాయం వారికి కూడా చాలామంది కూడా కలుగుతుంది. కానీ నెవర్ ఐ వాజ్ ఇన్ టు స్టూడెంట్ లెవెల్ పాలిటిక్స్లో లేను. కాలేజీలో యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు దాని తదుపరి యూత్ కాంగ్రెస్లో కూడా నేరుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇమ్మీడియట్గా వచ్చిన అనుకోని సందర్భంలో రావాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ సార్, శ్రీపాదరావు గారికి చాలా మంచి పేరు ఉంది అండ్ ఆయన మ్యాన్ ఆఫ్ మాసెస్. అక్కడ లోకల్గా మీకు మంథని నియోజకవర్గంలో ఆయన చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చినటువంటి మనిషి. ఎందుకు అలా జరిగింది? అంత మంచి పేరుండి సరే, దుర్ఘటన జరిగింది. దాని తదుపరి వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అనుకోకుండా జరిగిందని. కానీ మొత్తము సంఘటన జరిగిన తర్వాత వారు రిట్రాక్ట్ చేయటం, తప్పు జరిగిందని ఒక సందర్భాల్లో వారు చెప్పటం, ఒక పెద్ద సంఘటన చేయాలనే ఆలోచన చేసిన సందర్భంలో సెన్సేషన్ కోసం, సెన్సేషన్ విషయంలో జరిగిందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఆ సందర్భంలో వారు జనంలో తిరిగే మనిషి కనుక వారే దొరకటం మా దురదృష్టం. అప్పటికైనా హిట్ లిస్ట్లో కూడా లేరు, అసలు లేరు. అండ్ ఆయన మీద కొన్ని అంటే వాళ్ళతో సఖ్యంగా ఉంటారనే ఒక స్టేట్మెంట్ కూడా ఉండేది. సఖ్యంగా ఉండడం అంటే మా పొలిటికల్గా ఉండేది కదా సార్, మారుమూల ప్రాంతం అది. ఎగ్జాక్ట్లీ, మారుమూల ప్రాంతంలో ఆ రోజు ఏ ఇంటికి వెళ్ళినా మా నాన్నగారు ఒక అండగా నిలబడే ప్రయత్నం. ఎవరైనా పోలీసు వాళ్ళు తీసుకుపోయినా వారు పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో సరైన విచారణ జరపండి, మంచి వ్యక్తిని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టొద్దంటే అప్పుడున్న పోలీస్ యంత్రాంగం వారి యాక్షన్లను డిఫెండ్ చేయడానికి కొన్ని సందర్భాల్లో వీరిపైన ఒక దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. సో రాజకీయంగా ఉంటుంది కదా, రాజకీయంలో దాన్ని ఉపయోగించుకునే కార్యక్రమం సొంత పార్టీలో కూడా జరిగింది. సో మీ ఛాంబర్లో కూడా చాలామంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళందరికీ కూడా పెట్టుకున్నారు, మీరు నిలువెత్తు మీ ఫాదర్ ఫోటోనే పెట్టుకున్నారట. ఏంటి, ఎలాంటి అనుబంధం ఉంది మీ ఫాదర్? డెఫినెట్లీ ఫాదర్తో పాటు ఇతర ప్రధానమైన నాయకులు కూడా ఉంటుంది. ఈజ్ మై ఇన్స్పిరేషన్. మా ఫాదర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ టు సర్వ్ పీపుల్. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, సెల్ఫిష్ మోటివ్ లేకుండా పనిచేయాలి. వీలున్నంత వరకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు సేవ చేయడానికి, వీలున్నంత వరకు అందరికీ సహకరించే ప్రయత్నం చేయాలి. అందరికీ చేయలేము మనం. 100 మంది వస్తే 20 మందికో 30 మందికో 40 మందికో వారు అనుకున్న ఫలితాలు కనబడతాయి. మిగతా వారు తిట్టుకొని పోయినా కానీ ఓ ప్రయత్నం అయితే చేయాలి. ఒక ఫిలాసఫీ వారు అడాప్ట్ చేసుకున్నారు. భగవంతుడిచ్చిన ఈ అవకాశం 10 మందికి మేలు జరగాలని, మా పదవి వరకే కాదు, ఈ పదవితో 10 మందికి 100 మందికి ఉపయోగపడాలనే ఒక ఆలోచన అనేది మేము దగ్గర నుంచి చూసాం. దట్ ఈస్ అవర్ ఇన్స్పిరేషన్. సో ఆ ఇన్స్పిరేషన్ వారు చూసినప్పుడల్లా కలుగుతుంది కనుక తప్పకుండా ఒకరేమో ఫాదర్, ఇంకొరేమో వారు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన మా గురువు లాంటి
వ్యక్తి. రాజకీయంలోకి వచ్చిన తర్వాత వారు లేరు, ఎందుకంటే మేము వస్తాం అనుకోలేదు, వచ్చాము. వచ్చిన తర్వాత మా నాన్నగారి శ్రేయోభిలాషులు, నాన్నగారి మిత్రులు అందరూ కూడా నాకు పూర్తి స్థాయిలో సహకారం అందించిండ్రు, ప్రోత్సాహం చేసిండ్రు. ప్రధానంగా ఆ సందర్భంలో ఒక 2 సంవత్సరాలు చాలా కఠిన